హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 12 డే 11 అనమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్గా చాలా కంటెంట్ అని కాదు, గేమ్స్ వల్ల చాలా ఉంది అనిపించింది. బాగుంది ఎపిసోడ్ అయితే, గుడ్ ఎపిసోడ్ అనమాట. నిఖిల్ క్లాన్కి, అదే నిఖిల్ అండ్ మణికంఠ బాగా ఆడినట్టు అనిపించారు అందరికన్నా. ఈవెన్ వాళ్ళే గెలిచారు కాబట్టి వాళ్ళు బాగా ఆడారేమో కానీ, బట్ చాలా స్ట్రెంగ్త్, చాలా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కనిపించాయి అనమాట. బాగుంది అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే బిగ్ బాస్ వచ్చేసి అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఎవరైతే ఈ క్లాన్స్ ఈ సీజన్ ఇన్ఫినిటీ మనీ తోటి అన్నాడు కాబట్టి ఎంత ప్రైస్ మనీ ఉన్నా చెప్పలేము. అంటే 50 lakhs దానిపైన ఇంకా ఎంతైనా ఉండొచ్చు, 60-70 ఎంతైతే అంత వీళ్ళు విన్ చేసిన బట్టి ఉంటుందని చెప్పాడు. బట్ మోస్ట్లీ 50-60 మధ్యలోకి తేవడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ వీళ్ళు మరీ దారుణంగా ఆడుతూ ఉంటే కనుక సీజన్ 6 లాగా కట్ చేసేయచ్చు అనమాట. సో దీనికి భాగంగా ఏంటంటే ముందర ఒక ప్లాస్మా టీవీ పెట్టి దాని మీద నేమ్స్ ఇస్తున్నాడు. ఇందులో మాత్రం ఒకటి మాత్రం నాకు నచ్చలేదు. నిఖిల్ అండ్ మన నాగమణికంఠకి అయితే కలిసి వచ్చింది, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఛాన్స్ వస్తాయి. దే కెన్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ అనమాట. వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పదనమాట. అంటే స్ట్రెంగ్త్ ఉన్న గేమ్లోనూ అటు ఇటుగా పెట్టినా, లేకపోతే స్ట్రెంగ్త్ లేని గేమ్లోనూ అటు ఇటుగా పెట్టినా వీళ్ళు ఎలాగైనా ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మైండ్ గేమ్కి అయితే మణికంఠ వెళ్తే కనుక, స్ట్రెంగ్త్ ఉన్న గేమ్ నిఖిల్కి వెళ్తే కనుక కాస్త ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి కుదిరింది. అలాగే ఆపోజిట్గా అయినా కూడా ఒకవేళ వాళ్ళకి అది పెద్ద తేడా ఉండదు అన్నమాట. ఎందుకంటే ఛాన్స్ వచ్చింది కాబట్టి దే కెన్ ప్రూవ్ అనమాట. బట్ మిగిలిన టీంలో ఎక్కువ మంది ఉండేసరికి వీళ్ళు ఎక్కువ మందిని పిలవలేకపోయారు. అసలు సోనియా, ఆదిత్య గారు, భాష, నబీలు, వీళ్ళు నలుగురికి, యష్మి, ప్రేరణకు కూడా, వీళ్ళెవరికి కూడా అసలు ఛాన్స్లే ఇవ్వలేదు. మోస్ట్లీ అభయ్, పృథ్వీ వీళ్ళని అందులో నుంచి వచ్చారు. ఇందులో నుంచి ఏమో నైనిక ఒక గేమ్కి వచ్చినట్టుంది. సోనియా ఫస్ట్ దానికేమో పడిపోయింది, ఇలాగైందనమాట. సో ఇప్పుడైతే అలా చూద్దాము ఎవరెవరికైతే. భాషకైతే స్క్రీన్ స్పేసే లేదండి అసలు. ఆయన నామినేషన్స్లో ఉన్నారు, ఆయన ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. అట్లీస్ట్ తన జోక్స్ కూడా సరిగ్గా వస్తున్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఇందులో అయితే అన్నిసార్లు జోక్స్ వేయలేరు. ఎపిసోడ్ ఉండేది 1 hour, దాంట్లో ఏది అప్పటికి చాలా చాలా బిట్స్ కట్ చేసిస్తున్నారు. చాలా మనకు అర్థం కూడా కావనమాట, ఎందుకు ఇక్కడ ఇలా మాట్లాడారు, ఎందుకు ఇక్కడ ఇలా మాట్లాడలేదు అన్నట్టుగా అనమాట. సో ఫస్ట్ అయితే పూల్ గేమ్ స్టార్ట్ చేశారండి. దీనికేమో 25,000 పెట్టారు. సో ఎవరైతే పేర్లు డిస్ప్లే అవుతాయో వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంట్లో దూకాలి అని చెప్పారు. సో ఇందులో ఏమో నాగమణికంఠ, విష్ణుప్రియ అండ్ సోనియాకి చెప్పారు. సో విష్ణు అయితే మణికంఠ వెళ్తూ ఉంటే ఫస్ట్ అందరికన్నా పృథ్వీ వెళ్ళి తను పట్టేసుకుని ఆపేశాడు. పృథ్వీని వచ్చేమో నిఖిల్ పట్టుకుని ఇంకా వదిలించుకునేసరికి అప్పుడు వెళ్ళాడు. ఈ లోపలేమో సోనియా ముందరికి వెళ్ళింది. సోనియా ముందర వెళ్తూ పడిపోయారనమాట. సో తను అవ్వలేదు. ఇంక విష్ణు ఏమో వెళ్ళిపోయి దూకేశారనమాట. సో విష్ణు గెలిచింది ఇందులో యాక్చువల్గా. దీని తర్వాత ఏమైందంటే ఇంక నిఖిల్ వీళ్ళందరూ కూడా చెప్పారనమాట, నువ్వు ఇలాగా ఫోర్స్ఫుల్గా పెడితే నేను ఫోర్స్ చేసి నేను కొడుతూ ఉంటాను ఇదని చెప్పారు. సో మనకైతే ఎపిసోడ్లో కొద్దిగానే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నిఖిల్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ అయితే కనుక ఇనీషియల్గా తను క్లియర్గా చెప్పడానికి ఏంటంటే, నేను ఆడగలను కానీ నేను ఇంత ఫోర్స్ పెట్టి ఆడను, ఇలా అయితే కనుక దెబ్బలు తగులుతాయి, బీయింగ్ ఏ ఆర్టిస్ట్ వీ షుడ్ నాట్ ప్లే అనుకున్నారనమాట. దెబ్బ ఎక్కడైనా తగిలితే, తలకు కానీ ఏదైనా తగిలితే కష్టం కదా, సో అలాగ అంత ఫోర్స్ఫుల్గా వద్దని. కానీ ఇక్కడ యష్మి చేసిన కమెంట్స్ అయితే కరెక్ట్గానే అనిపించాయండి. అక్కడేమి తనేమి తప్పుగా చెప్పలేదనమాట. మీరు ఆడాలనుకుంటే ఏ విధంగా ఆడుకోండి, అసలు ఎఫర్ట్స్ పెట్టద్దు, లేకపోతే ఎక్కువ స్ట్రెంగ్త్ పెట్టద్దు, ఫోర్స్ చేయొద్దు అనుకుంటే కనుక మీరు ఆడొద్దు. మమ్మల్ని ఇలాగే ఆడమని మీరు మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే చీఫ్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకుందామని నిఖిల్ అన్నాడు అనమాట, నైనికాని వీళ్ళని పిలిచి. సో అక్కడైతే క్లియర్గా యష్మి చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు గేమ్ అనేది లిమిటేషన్స్, ఇది ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ సీజన్ కాదండి, గత 7 seasons నుంచి జరిగేదే. కొట్టుకునేటప్పుడు నువ్వు ఎంత స్ట్రెంగ్త్ పెడతావు అన్నది నీకు ఆ తెలివి ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చి ఏమి చెప్పడనమాట, ఇంత స్ట్రెంగ్త్ పెట్టు, ఇంత స్ట్రెంగ్త్ పెట్టద్దని. ఒకవేళ ఎవరైనా తప్పుగా ప్రవర్తించి కొట్టినా ఏదైనా చేసినా అది వాళ్ళకి బయట జనాలు చూస్తారు. లేదు వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు అంటే కనుక బయట జనాలు అలాగ కూడా చూస్తారు. సో దాని గురించి నువ్వు వెళ్ళి ఇది నువ్వు ఇలాగే ఆడు, నువ్వు ఇలాగే చేయాలని ఎదుటి చీఫ్స్కి చెప్పడం అనేది నిఖిల్ది తప్పు అనిపించింది ఇక్కడైతే. సో దాని మీద నాకైతే యష్మి కరెక్ట్గానే కమెంట్ చేశారు అనిపించింది.
నెక్స్ట్ ఏమో ఇలా పట్టుకొని ఇలా ఆపేసరికేమో నాగమణికంఠ అయితే బ్యాడ్‌గా ఫీల్ అయ్యాడనమాట పృథ్వీ గురించి. నాకు బాడీ ఉంటే ఇంకా కొద్దిగా స్ట్రెంత్ పెట్టేవాడిని కదా! తన్ని కొట్టి దూసుకొని వెళ్ళేవాడిని కదా! బట్ అవ్వలేదు అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఇక్కడ ఆదిత్య ఓం అయితే గనక మనకి ఆహ్, దానికి పర్మిషన్స్ కాదు. ఆహ్, ముందు 'బిగ్ బాస్' నోట్స్ పంపిస్తాడు కదండీ! ఇవన్నీ చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి. దాన్ని బట్టి అందులో సిక్స్త్ పాయింట్ చదువని చెప్పి, ఆ సిక్స్త్ పాయింట్‌లో ఏముంటుందంటే ఎవరు కూడా అగ్రెసివ్‌గా మీరు దీనికెళ్ళకండి, గొడవలాడుకోకూడదు అన్నట్టుగా ఉంటేనేమో అంటే ఇంక గొడవ ఆడుకోకూడదు, కామ్‌గా ఉండాలి ఇది అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనేమో ఆడింది లేదు, ఏం పెట్టింది లేదు. ఫిజికల్ ఇది చేయొద్దని చెప్పుంది. అందునుంచి నేను చేయను. ఫిజికల్ ఫోర్స్ తోటి జరగదు అని చెప్పాడనమాట. సో, అదైతే కుదరదండి. 'బిగ్ బాస్‌కి' వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్ణయం తీసుకునే లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసుకునే వస్తారు వాళ్ళు. ఇదేం కొత్తగా ఏం గాదు. కాకపోతే ఇక్కడ నిఖిల్ ఏంటంటే చెప్పాలనుకున్నది బానే ఉంది గానీ, తను కరెక్ట్‌గా అంటే దెబ్బ తగులుతుంది ఇది అనుకునే కన్నా, మనం కొద్దిగా ఫోర్స్ తగ్గించి ఆడదాము. అంతే లిమిట్‌గా ఆడుకుందాము. మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టుకోవద్దు అని చెప్పుకున్నా బావుండేది అనమాట. కానీ లేదు ఇలా అయితే దెబ్బలు తగులుతాయని ఏదో కొద్దిగా స్వామీజీలా చెప్పినట్టు అనిపించింది. సో, అదైతే 'బిగ్ బాస్'కైతే సరిపోదండి. నెక్స్ట్ 'ప్రేరణ అండ్ విష్ణు' వచ్చి సీతతో అంటారనమాట. ఇది ఎందుకు ఇలాగ ఫోర్స్‌ఫుల్‌గా ఆడొద్దన్న ఎందుకన్నారంటే, నిన్న సీతకిను మన నాగమణికంటకు గూడా ఒక గేమ్ జరిగింది. ఎవరైతే ఎళ్లి ఐటెమ్ చెప్పిన ఐటెమ్ తీసుకొనొస్తారో ఆళ్ళు గెలిచినట్టు కదా! సో, దాంట్లో గూడా ఫోర్స్‌ఫుల్‌గానే జరిగింది గాబట్టి, సీతకేమో నువ్వు ఒకవేళ తను ఫిజికల్‌గా ఇది చేసుంటే నాగమణికంట కొద్దిగా తోసినా గూడా నువ్వు ఆపేయాల్సింది. అన్ని రౌండ్స్ జరిగినా గూడా నువ్వు ఆపకుండా ఎందుకున్నావు అని చెప్పి అనేసరికి సీత అయితే, నేను గెలిచిన ఆనందం గూడా ఉండదురా బాబు! నేను ఆడొద్దంటారు, ఇంత ఫిజికల్ పెట్టొద్దంటారు, స్ట్రెంత్ పెట్టొద్దంటారేంటి అని చెప్పి తను ఫీల్ అయ్యారనమాట. యాక్చువల్‌గా నిన్న అంత ఏమి ఫిజికల్‌గా అటు నాగమణికంటను చేయలేదండి. ఇటు సీత గూడా చేయలేదు. ఇద్దరు గూడా ఈక్వలెంట్‌గా ఆడారు కాబట్టి ఆ గేమ్ నాకు బాగా అనిపించింది. ఇద్దరు తనకు తను ప్రూవ్ చేసుకోవాలి, ఎలాగైనా తెచ్చుకోవాలి, ఏ లిమిట్‌లో ఉండాలా అన్నదే ట్రై చేసిన ఆడినట్టు అనిపించిందనమాట. నెక్స్ట్ ఏమో రోప్ గేమ్ 50,000 పెట్టారు. ఇదేమో రోప్ ఇచ్చి ఎవరికి వాళ్ళు పట్టుకోవాలని చెప్పన్నారు. ఇందులో ఏమో ఫస్ట్ ఆహ్ అంత స్ట్రెంత్ కనిపించలేదు గానీ, నబీల్ అయితే చాలా స్ట్రెంత్‌గానే ఉన్నట్టు అనిపించిందండి లాస్ట్‌కి. అంటే ఇంతవరకు గూడా ఇంతవరకు గూడా తను ఎక్కడ ఏ గేమ్స్ పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి, ఇది ఫస్ట్ గేమ్ అయ్యేసరికి అదేమో పట్టుకున్న వ్యక్తి నాకు తెలిసి లెఫ్ట్ హ్యాండ్ తోటే పట్టుకున్నాడు. పట్టుకున్నా గూడా బాల్స్ అన్నీ ఏసి వాళ్ళిద్దరిని పృథ్వీను ఇంకా నిఖిల్ అనమాట. వాళ్ళిద్దరి నుంచి గూడా బాగా గట్టిగానే పట్టుకొని జరిగింది. నాకైతే బాగా అనిపించిందనమాట. బాగా ఆడాడు నబీల్ అని. ఇంతలో గాని చెయ్యి ఒక్కటి తను ఒక చేత్తోటే ఆడాలేమో అనుకున్నాడంట. మరది మనకి లైవ్‌లో వాళ్ళెవరేం మాట్లాడుకోలేదా? ఐ మీన్ ఇవన్నీ ముందరే లేదంటే ఆట మధ్యలో తను అలా అనుకున్నాడో మనకు తెలీదు. వీళ్ళైతే గనక 2 చేతులతో పట్టుకొని లాక్కోవడం ఇవన్నీ చేశారనమాట. ఇక్కడైతే పృథ్వీ ఎళ్లి బాల్స్‌ని తన్నేసాడండి. పృథ్వీ నాకైతే అక్కడేం కరెక్ట్ అంటే నాకేం తప్పేం అనిపించలేదు. తన స్ట్రాటజీ తను యూజ్ చేసుకున్నాడు. అన్ని బాల్స్ వెయ్యాలి కాబట్టి తన్నేస్తే సరిపోతుంది అని. గానీ ఇక్కడేమో తిన స్ట్రెంత్ తోటి ఏం చేశాడంటే ఇలాగా ఇంక తను ఎవరు మన నిఖిల్ తన బాల్స్ ఇంక వెయ్యకపోవచ్చు కదా! అని చెప్పి తనేం చేశాడంటే పృథ్వీని పక్కకు తీసుకొనొచ్చేసాడనమాట. మొత్తం ఆ గేమ్ దగ్గర నుంచి ఆ బాల్స్ నుంచి దూరంగా తీసుకొచ్చి ఇంకా ఆబ్వియస్‌గా తిను బాల్స్ ఎయలేడు. తినది ఆల్రెడీ తన్నేసాడు కాబట్టి తినేయలేడు. సో, అలా స్ట్రాటజిక్‌గానే ఆడాడు నిఖిల్ అనిపించిందనమాట. ఇక్కడైతే అనుకోకుండా తను చెయ్యి వదిలేస్తాడనమాట పృథ్వీ. సో, తను అందునుంచి నిఖిల్ గెలిచాడనమాట అప్పుడు. ఈ గొడవల దీంట్లో అనమాట. అభయ్ అయితే క్లియర్‌గా అయితే చెప్పాడు. నాకు ఇంకేమీ రూల్స్ లేదు. ఓన్లీ ఎవరైతే ఫస్ట్ చెయ్యి వదిలేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అని ఒకటే పెట్టాననమాట. అంటే నువ్వు ఇంకా కొట్టుకోవడం ఏం చేసుకున్నా అదంతా వాళ్ళ గేమ్ బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ గేమ్ 75,000 పెట్టి దానికేంటంటే నేమ్స్ ఇస్తే దాన్ని బట్టి ఆడుకోవాలనమాట. దాంట్లో ఏమో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారండి. 3 క్లాన్స్ నుంచి ముగ్గురు గూడా. ఇందులో నాగమణికంఠ గెలిచారు. సో, ఇందులో మనకి లైవ్‌లో అంటే నేను సోషల్ మీడియాలో చూసిన కమెంట్స్ బట్టి మణికంఠ ఏదో నబీల్ చెప్తే రాసాడు అన్నట్టుగా ఏదో చెప్పారు. బట్ మనకైతే ఎపిసోడ్‌లో అసలు ఏ గొడవ ఏయలేదు. దాని గురించి ఏమీ రాయలేదు. ఓన్లీ జస్ట్ అది ఫన్‌గా గూడా ఎక్కువేం లేదు. జస్ట్ నేమ్స్ రాసేసారు, గెలిచేసారు అన్నట్టుగా చెప్పారనమాట. లాస్ట్ సీజన్ వాటిల్లో ఇది స్పెసిఫిక్‌గా లాస్ట్ అంటే
పవర్ టు రేస్ టు ఫినాలే అని దాంట్లో పెట్టే గేమ్స్ లాంటిది కదండి. అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఈ స్టార్టింగ్లోనే పెట్టడం వల్ల ఎక్కువ ఫన్ కూడా వీళ్ళు ఎవరేమి జనరేట్ చేయలేకపోయారు అనమాట. సో అది జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నేను మాకు తెలిసింది పృథ్వీ ఇక్కడ చాలా ఇది చేస్తూ ఉంటే సీత తన యొక్క సంచాలకైనా కూడా కామ్‌గా పృథ్వీ ఎంత గొడవ చేస్తున్నా కూడా తనకి రెస్పాండ్ అయింది అని చెప్పారు. బట్ ఎపిసోడ్‌లో అయితే మనకు అది ఏమీ చూపించలేదండి. అక్కడ పృథ్వీ చేసిన గొడవ గాని, ఇక్కడ సీత ఎలాగా కామ్‌గా చెప్పిందా అన్నది కూడా ఏం చూపించలే. అంటే ఇద్దరు నామినేషన్‌లో ఉన్నారు. సో, తనకి గొడవలు పడితే తనిదవ్వదు. తనకి అంటే ఇంకా నెగెటివ్ అయిపోతుంది. ఇక్కడేమో తిను కామ్‌గా చెప్తే తినకి ఓట్స్ పడతాయి. సో, సీతకి ఆ ఓట్స్ కూడా ఇవ్వకుండా చేసేసారనమాట. సో, అలా జరిగింది. నాకైతే అలా అనిపించింది. బిగ్ బాస్ ఎపిసోడ్ వల్ల. నెక్స్ట్ ఏమో దోస తిన్నాడండి మన నాగమణికంఠ యేసుకొని ఎళ్లి ఇంకా ఆకలేసేస్తోంది నాకు అవ్వట్లేదు. నేను ఎలాగనంటే చాలామంది అందరూ గూడా వాళ్ళు తింటున్నారు కదా! ఓకే. ఓకే. అనేసుకున్నారు. వాళ్ళేం అంత పట్టించుకోలేదు హౌస్ మెంబర్స్. సో, అదెళ్లి తీసుకొనెళ్లి తినడం, అలాగే నిఖిల్ దగ్గర వస్తే బెడ్‌రూమ్‌లోకి అతనికి గూడా నాకు కడుపు నిండింది ఇప్పటికి ఓకే. కానీ అది చూస్తే ఒక దోస, 2 దోసలు అంతే తెచ్చుకున్నారండి. మరీ ఎక్కువ తెచ్చుకోలేదు. పంచదార యేసుకొని తెచ్చుకున్నాడు. కొద్దిగా తింటే తనకి ఇదయిందనమాట. అంతా హ్యాపీగానే జరిగింది అంతా అనుకున్నారు. బట్ ఏమో లాస్ట్‌కి అందరూ పడుకున్న తర్వాత నైట్ 2:00కి బిగ్ బాస్ లైట్‌లేసి అందరిని వచ్చి సోఫాలో కూర్చోమని నిఖిల్‌ను ఇలాగ చేయడం తప్పు. ఇలాగ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. బట్ ఇదే లాస్ట్ వార్నింగ్ అన్నట్టుగా చెప్పి మీరు తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పాడనమాట. ఇంకా మణికంఠనును మళ్ళీ నిఖిల్ వచ్చి కొద్దిగా ఫన్ చేసుకొని, అయ్యో! అనవసరంగా తిన్నాము. ఇది ఇలా చేయకూడదు అంటే, "మరేం చేయమంటావురా? నేనెళ్ళి పప్పు అవన్నీ చూస్తే నాకు ఆకలేస్తుంది వాళ్ళు తింటుండే" అంటే, "ఒరేయ్! నాలాగా నువ్వెళ్ళి వాసన చూడమని చెప్పారేంట్రా? నువ్వెళ్ళి బయట కూర్చో" అని నిఖిల్ అంటాడనమాట నాగమణికంఠ. బావుంది. ఫన్‌గా అనిపించింది వాళ్ళిద్దరు ఇది కాన్వర్జేషన్. నెక్స్ట్ ఏమో విష్ణు ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ పాట అయిన తర్వాత కూడా టీకి మిల్క్ ఏం చేస్తుందంటే విష్ణు తీసుకుంటుంది. అభయ్ ఇస్తాడనమాట. అక్కడ అభయ్ మేము దొంగతనం చేసేయచ్చా అంటే ఎందుకులే ఇదిగో తీసుకో అని ఇచ్చాడనమాట. బట్ ఇక్కడ యష్మి వచ్చి ఆ ట్రాష్ క్యాన్‌లో ఉన్న ఆ పాల ప్యాకెట్ కవర్ చూసి ఇది మా పాల ప్యాకెట్ ఎందుకంటే దీనికి మేము లిప్‌స్టిక్ కాదు ఏంటది నెయిల్ పాలిష్ పెట్టాము. సో, మీరు తీస్తారు ఎందుకు తీస్తావు అని చెప్పి అంటే, లేదు నేను ఇచ్చేస్తానంటే, అంటే ఇక్కడ దొరికిపోయావు కాబట్టి ఇస్తావా? ఇదంతా చేసిందండి. అసలు ఈరోజు యష్మి ఎందుకంత ఓవర్‌గా రియాక్ట్ అయిందో అనిపించింది. ప్రతిదానికి ఓవర్ అగ్రెసివ్. వీకెండ్ అయితే నాగార్జున గారు ఖచ్చితంగా ఇది చేస్తారనమాట. యష్మికైతే ఉంటుంది. ఏదన్నా కొద్దిగా తను చాలా ఓవర్‌గా చేసినట్టు అనిపించిందనమాట. అంటే అవసరం లేదు నేను మిల్క్ ఇస్తా అంటే, మరి మీరు నా చికెన్ తీసుకున్నారు కదా! అని విష్ణు అడుగుతుందనమాట. నువ్వు చూసావా? నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? ఇది అంత అవసరం లేదండి. వాళ్ళు ఫ్రెండ్స్‌గానే ఉంటారు. బట్ దాని తర్వాత ఎళ్ళిపోయి కొద్దిగా కామ్ అయిన తర్వాత మీరు ఫుడ్ తింటూ ఉంటే నాకేదోలా ఉందని విష్ణు అనడం అంటే కొద్దిగా నాకు సైకోలో నేను హ్యాపీగా ఉన్నానంటే నేను హ్యాపీగా లేను. నాకు ఆనందం రావట్లేదని యష్మి అందనమాట. నేనంతే నా సైకోతనం ఇది అని చెప్పి అనుకున్నారనమాట. నెక్స్ట్ మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ ఒక కప్‌లోకి ముగ్గురు క్లాన్స్ నుంచి ముగ్గురు రావాలి. వచ్చి ఎవరైతే ముందర స్పిల్ అవుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. మిగిలిన వాళ్ళకి 75,000 వస్తుంది అని చెప్పారనమాట. సో, ఇందులో ఏమో ఫస్ట్ ఆదిత్య గారు చేశారు. ఓన్లీ జస్ట్ బాటిల్‌తో పోసారు. సగం గ్లాస్ నిండిపోయింది. దాని తర్వాత ఎవరు మన నిఖిల్ వచ్చి ఇంకా పోస్తే అది పూర్తిగా గ్లాస్ నిండిపోయింది. బట్ అప్పుడేమో అభయ్ వచ్చి ఒక మూతలో నుంచి కొన్ని డ్రాప్స్ ఇలా వేయడం జరిగింది. అప్పటికి నిండిపోవచ్చింది దాదాపుగా. కానీ ఆదిత్య గారు నెక్స్ట్ ఫోర్త్ రౌండ్‌లో వచ్చినప్పుడు తను చుక్కలు జల్లేసరికి మొత్తం బయటికి స్పిల్ అయిపోయింది. సో, అయిపోయింది. ఈ గేమ్ అసలు నాకైతే ఏంటి 150,000 పెట్టి ఈ గేమ్ ఇచ్చారు. ఎందుకిచ్చార్రా అనిపించింది. అంటే దీనివల్ల ఏమి అంత స్ట్రాటజీ లేదు. దానికేమీ ఇది లేదు. దీనికేమో 150 రోప్స్ గేమ్ లేకపోతే ఇంకోటి నెక్స్ట్ ఆడిన గేమ్స్ వీటిలన్నిటికి కూడా తక్కువ డబ్బులు పెట్టాడు ఏంటో బిగ్ బాస్. బట్ ఎనీవే ఇందులో ఏమో నిఖిల్‌కిను ఇంకా అభయ్ వాళ్ళకి 75 ఈచ్ వచ్చిందనమాట. ఇది ఓకే గేమ్ అసలు దీని గురించి చెప్పుకోలేమనమాట.
ఇంక నాగమణికంట ఏమో పొద్దున్నే ఫుడ్ గురించి ఆకలేస్తోంది బిగ్ బాస్. నాకు ఏమి తోచట్లేదు, గొడవ చేస్తానేమో ఇది అండి. పక్కనేమో మన ఆదిత్య ఏమో ఇంకా నైనిక ఉంటే నాకు కోపమొచ్చేస్తోంది. ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఏం చేయాలి? అలాగే వీళ్ళెవరు మన మిగతా టీమ్ మెంబర్స్ లైక్ యష్మి క్లాన్ వీళ్ళందరూ ఎళ్లి ఫుడ్ తింటూ ఉంటే గోడకేమో ఇలాగ మొహం పెట్టి ఎవరైనా మనసున్న మహారాజులు కాస్త ఫుడ్ పెట్టండి బాబు అని చెప్పి అడగడం ఇదంతా ఫన్‌గా అనిపించింది. నాకైతే ఒకటైతే అనిపించిందండి. నాగమణికంటకి అంటే ప్రీవియస్ సీజన్‌లు చూడకుండా ఎవ్వరు రారండి. ఆబ్వియస్‌గా ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే ఇప్పుడు నేను నా గురించి చెప్పడం కాదు. ఇంట్లో ఉండి ఒకటి చూస్తున్నాం అనుకోండి. రోజుకి ఇలా బిగ్ బాస్ పెట్టి ఎప్పుడైనా చూస్తాం గదా! అందులో నేనెళ్తున్నానంటే ఖచ్చితంగా ఏం చేశారు? ఎలా ఉంటారు జనాలు? ఏ విధంగా ఆడతారు? ఇవన్నీ తెలుసుకునే వస్తాం గదా! సో, అలాగే ఏ ప్రోమోకో లేకపోతే దాన్నేమంటారు ఈ ఫన్ చేస్తే చూపిస్తారో అని తెలిసినట్టుగా అనిపించిందండి. టాక్టిక్‌గానే మంచిగానే ఎళ్తున్నాడు. ఇలాంటి సిట్యుయేషన్ యూజ్ చేసుకోవాలి, ఫన్ చేయాలన్నట్టుగా చేసినట్టు అనిపించిందనమాట. బాగా కామెడీగా అనిపించింది. నెక్స్ట్ ఇంక వ్యాక్స్ గేమ్ 50,000 పెట్టారు. ఇందులో నిఖిల్, పృథ్వీ, అభయ్ ఎవరు నబీల్‌ని పెట్టారనమాట. ఇందులో వ్యాక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఎపిసోడ్‌లో క్లియర్‌గా అర్థం కాలేదండి. ఎఫర్ట్స్ అలాగే చేసిన దానికి నబీల్‌కి ఇస్తున్నాం అని చెప్పి సోనియా ప్రకటించారనమాట. తను గెలిచాడు. పృథ్వీ అయితే ఫస్టే నా వల్ల కాదు ఇది తీయొద్దు అని చెప్పి చాలా తనకి పెయిన్ వచ్చిందన్నాడనమాట. బట్ ఇక్కడ నిఖిల్ గూడా ఫుల్లు వ్యాక్స్ చేసుకున్నాడు. బట్ ఏంటా అన్నది నాకు అర్థం కాలేదు. ఏంటి డిఫరెన్స్ అన్నది క్లియర్‌గా ఏం చెప్పలేదు. ఎఫర్ట్స్ అన్నారు గానీ ఇప్పుడు ఎవరైతే తీసుకుంటే వాళ్ళది ఎంత హెయిర్ ఉందో అదంతా పోవాలి అని చెప్పి ఏదన్నా ఉంటే గనక మేబీ తనది మొత్తం హెయిర్ అంతా పోయిందేమో! అదైతే తెలీదు మనకి. సరిగ్గా చూపించలేదనమాట. అది నుంచి నబీల్‌కైతే 50,000 అయితే అందులో గెలిచాడు. ఇంక దాని తర్వాత గేమ్ అయితే సూపర్ అనిపించిందండి. అంటే కొత్తగా ఉంది. సాక్స్ గేము. ఓన్లీ యాంకిల్ లెంత్ సాక్స్ ఏసుకోవాలి. వాళ్ళకేమో మొత్తం బిగ్ సాక్సే ఇచ్చారు. బట్ యాంకిల్ లెంత్ వరకే ఏసుకోవాలి. అది నుంచి ముందరైతే కొద్దిగా ఉండిపోతుంది కదా! సో, ఇప్పుడేంటంటే మనం ఎదుటి వాళ్ళది మన చేతులతో కాకుండా మన కాళ్ళతోటే వాళ్ళ సాక్స్ తీసేయాలనమాట. సో, ఇలాగా ముగ్గురు క్లాన్స్ నుంచి ఇద్దరిద్దరు చొప్పునొచ్చారు. సో, నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు ఉన్నారు. అభయ్‌ను, పృథ్వీ వాళ్ళ క్లాన్ నుంచి. నైనిక క్లాన్ నుంచేమో విష్ణు అండ్ నబీలు వచ్చారనమాట. బావుందనిపించింది ఈ గేమ్ అయితే. ఇందులో విష్ణు ఒకతి ఉన్నారు. సో, ఇందులో ఫస్టే మళ్ళీ వీళ్ళేం పెట్టారంటే, ఆ రెడ్ దీంట్లో పెట్టి రెడ్‌ని టచ్ చేస్తే రెడ్ లైన్‌ని టచ్ చేస్తే గనక ఔట్ అన్నారు. సో, ఆ విధంగా చూసుకుంటే ఫస్టేమో క్లియర్‌గానే ఎవరు నాగమణికంట టచ్ చేశాడు రన్ చేస్తున్నప్పుడు. సో, తనెళ్ళిపోయాడు. అలాగే ఇంకా మధ్యలో ఏమో ఎవరు 'పృథ్వీ' గూడా టచ్ చేస్తాడనమాట. ఇక్కడ మధ్యలో అంటే మనకి మేబీ ఇది లైవ్‌లో ఎక్కువ సేపు జరిగిందేమో. గానీ ఇక్కడేంటంటే 'పృథ్వీ' ట్రై చేసి, గొడవ చేసి ఇదంతా చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి తోసేసినట్టుగా ఇది చేసి చేతులతో పట్టుకోవడం. ప్రేరణ అయితే సూపర్‌గా సంచాలక్ చేశారు అనిపించిందండి. తను బాగా మంచిగా అనిపించారు ఈ విషయంలో. నిన్న యష్మి ఫ్రెండ్ అయినా గూడా, యష్మి క్లాన్ అయినా గూడా నేనేమనుకున్నానంటే ఏదో సరిగ్గా చెయ్యరేమో అనుకున్నా గానీ, బట్ స్టిల్ సూపర్‌గా ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేయడం అది చాలా కష్టమండి. ఎందుకంటే ఆరుగురుంటారు. అటునుంచి ఈ కాళ్ళది అందరిది చూడాలి. అందరూ కొట్టుకుంటూ ఉంటారు అన్నప్పుడు కొద్దిగా కష్టమే అనమాట. అంటే చాలా ఆహ్, ఆహ్, కష్టంగానే ఉండే సంచాలక్ ప్రాసెస్ అనమాట ఈ పర్టిక్యులర్ గేమ్‌లో. సో, ఇందులో ఫస్ట్ పృథ్వీ తర్వాత పృథ్వీ గూడా ఇలాగే బయటకి టచ్ అవుతుంది. సో, తను గూడా ఔట్ చేసేస్తది. ఫస్ట్ అయితే అప్పుడు చెప్తారనమాట. నువ్వు పట్టుకుంటున్నావు, పట్టుకుంటే తప్పు ఇది అది అని చెప్పినప్పుడు గూడా ఒక్క పావుగంట, 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకిక్కడి వరకు జరిగింది ఆపేయండి. ఇక్కడి నుంచి చేతులు వెనక్కి పెట్టుకొని మీరు చెయ్యండి. అప్పుడు ఎవరైతే కాళ్ళది సాక్స్ తీస్తారో వాళ్ళు గెలిచినట్టు అన్నారు. సో, పృథ్వీ ఎళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా అభయ్, నబీల్, విష్ణు అండ్ నిఖిల్ ఉంటారనమాట. ఇక్కడ విష్ణుకి వచ్చేసి ఏంటవుతుందంటే అభయ్ వచ్చి ఇలా అనేసరికి తను విష్ణు పడిపోతుంది. కానీ ఇక్కడ విష్ణు ఏమో నన్ను కొట్టారు, ఫస్ట్ ఏమో నన్ను తోసేసారంటుంది, తర్వాత మొహం మీదకి తగిలిందంటుంది. ఇలా జరిగింది కానీ నాకు తెలిసి అక్కడేమీ మనకేమీ ఎపిసోడ్‌లో చూపించినప్పుడు అటు ఇటు నేను ముందరికి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ పెట్టుకొని చూసానండి. అభయ్ ఏమి తోసినట్టుగా ఏమి జరగలేదు. బట్ బయటనున్న మెంబర్స్ అందరూ గూడా
వచ్చి గొడవ చేశారనమాట. అభయ్ తోసాడని ఒకళ్ళు, తోయలేదని ఒకళ్ళు, ఆ క్లాన్ ఈ క్లాన్ కొట్టుకున్నారు. గొడవ చేసేసారండి మొత్తం. అప్పటికి ప్రేరణ చెప్పింది బయటన ఎవరైనా వచ్చి లోపలికొచ్చి ఇది చేస్తే గనక ఆళ్ళ క్లాన్‌లో ఉన్న మెంబర్స్‌ని తీసేస్తామని. అయినా గూడా బయటనైతే గనక పృథ్వీ అండ్ యష్మి నభూతో న భవిష్యత్ అన్నట్టు ఎంత గొడవ చేశారంటే అంత గొడవ చేశారండి. పృథ్వీ అనవసరంగా కెలికాడు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి ఇలాగా రెచ్చగొట్టినట్టు లేదంటే కొద్దిగా ఓవర్‌గా బిహేవ్ చేస్తే హేళన చేసినట్టుగా చేస్తూ ఉంటే గనక అది తప్పవుతుంది. సో, ఇద్దరు డాన్సులు చేయడం ఇవన్నీ చేశారనమాట. ప్రతిదానికి యష్మి ఏమో క్లాప్స్ కొట్టేయడం, ఇది చేయడం ఆహ్, చాలా ఇదిగా అనిపించిందనమాట. సో, అలాగా వాళ్ళిద్దరూ చేయడం అస్సలు బాగా నచ్చలేదనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా యష్మి సారీ ప్రేరణ అప్పటికి చెప్పింది విష్ణుకి, "నువ్వు నేను 20 టైమ్స్ చెప్పినా కూడా ఎళ్ళట్లేదు. యూ ఆర్ ఔట్ ఇది ఔట్, ఔట్" అని చెప్తే అప్పటికి బ్రేక్ ఇస్తాడు బిగ్ బాస్. అప్పుడు బయటికి వచ్చేస్తుందనమాట. దాని తర్వాత ఏమైందంటే ఇంకా నబీల్‌ది వీళ్ళకి ఒక్కొక్క సాక్సే ఏసుకోమన్నాడు. ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలింది. సో, ఒక్కొక్క సాక్స్ ఏసుకోండి. 2 సాక్స్‌లొద్దు. ఒక సాక్స్ కూడా ఎవరు దాచుకోకూడదు. అంటే ఆ ముందర పెద్ద సాక్స్ కాబట్టి ముందర కొద్దిగా పార్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా హైడ్ చేయకూడదన్నారు. ఇక్కడ ఏమైందంటేనండి ఒక్క సెకండే అంటే మనకి ఎపిసోడ్‌లో చూపించిన ఒక్క సెకండ్‌లోనే తనకి సాక్స్ హైడ్ అయింది నబీల్‌ది. అప్పుడే మన నిఖిల్ చూసారు. నిఖిల్ ఏమో చెప్తాడు, "చూడు హైడ్ చేస్తున్నారంటే" ప్రేరణ కూడా చూసి తనేమిటనుకున్నదంటే హైడే అనుకున్నది. బట్ తనేంటంటే వాక్ చేస్తున్నప్పుడు వచ్చింది. సో, నబీల్‌దయితే ఇక్కడ తప్పైతే లేదు. బట్ ఈవెన్ ప్రేరణది కూడా తప్పు లేదు. ప్రేరణ చూసినప్పుడు అది హైడ్‌లోనే ఉంది. సో, బట్ ఎంతసేపటి నుంచి హైడ్ చేశాడా అన్నది తను గమనించలేదు. గమనించి ఉంటే గనక ఒక సెకనో, 2 సెకండ్స్ అంతే అయిందిలే వదిలేద్దాం అని చెప్పి అనుకోలేదు. బయట నుంచి వీళ్ళేమో లేదు తీసేయి వాళ్ళది పోయింది, ఈళ్ళది పృథ్వీ వస్తాడు ఇది అది అని చెప్పి నబీల్‌ని తీసేదాకా బయటన వాళ్ళైతే గొడవ చేస్తూనే ఉన్నారండి. సో, అదైతే అస్సలు నచ్చలేదనమాట. ఏంటి ఏదేదో చేస్తున్నారు, ఏదేదో వాగుతున్నారని చెప్పి డాన్సులు కడతారు. పృథ్వీ అండ్ యష్మి అనండి మెయిన్‌లీ. వాళ్ళేంటంటే అరుపులు అరిచి ఇది చేశారు. మొత్తానికైతే నబీల్‌నైతే బిగ్ బాస్‌ని అడిగి నేను ఎళ్ళను బిగ్ బాస్ అంటే తుది నిర్ణయం సంచాలకుది అంటే వాళ్ళెళ్ళిపోతాడనమాట. బట్ లోపలికెళ్ళి తనైతే చాలా బాధపడ్డారు. ఈవెన్ అయిపోయిన తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నా క్లాన్ చీఫ్ అలాగే విష్ణు వీళ్ళెవరూ వచ్చి నన్ను ఓదార్చట్లేదు. వాళ్ళకి వాళ్ళైతే మాట్లాడుకుంటారు ఇదని బాధపడ్డాడనమాట. ఆదిత్య, ఓం అండ్ భాషతో చెప్పి. బట్ తిను అంటే అక్కడ ఇంకా వాళ్ళు రాలేదనుకుని బాధపడ్డాడు. నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే మన నిఖిల్ వాళ్ళతోటి గొడవ జరిగినప్పుడేమో ఇక్కడ నిఖిల్ అబ్బాయి ఇది చేశాడు బాగా. నిఖిల్ అయితే బాగా ఆడాడు. ఫోర్స్‌ఫుల్‌గా తన మీదకంటూ వెళ్ళి ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి ట్రై చేశాడనమాట. అప్పుడు అనుకోకుండా అభయ్ ఏమో కాలు తొక్కాడు. అంటే సాక్స్‌ని కాకుండా కాలు తొక్కేసరికి నిఖిల్‌కి దెబ్బ తగిలిందండి. అది మనకంతా ఎపిసోడ్‌లో కట్ చేసేసాడు. ఎందుకంటే వాళ్ళేమో స్ప్రేన్ అయినట్టుంది వచ్చి ఇది స్ప్రే కూడా కొట్టడం ఇవన్నీ చేశారనమాట ఇద్దరు కంటెస్టెంట్స్. సో, ఇప్పుడేమో నిర్ణయం చెప్పండి అంటే ప్రేరణ ఇంక ఇద్దరు ఉన్నారు కాబట్టి టై నిర్ణయం ఇస్తున్నాం అంటే ఇద్దరికీ కూడా చెరో 50K ఇచ్చి ఆపేశారనమాట. సో, అలా అయితే ఈరోజు ఎపిసోడ్ గేమ్స్‌తో జరిగిందండి. బాగా కంటెంట్ వాటెవర్ ఎంగేజింగ్‌గా అనిపించిందనమాట ఎపిసోడ్ అయితే. ఇంకా రేపటి ఎపిసోడ్ ఇంకా ఫన్ ఇంకా ఇయన్నీ ఉండుంటాయి. ఎందుకంటే ఈరోజు మొత్తం ఇంత గొడవ కింద ఉంది కాబట్టి రేపు ఫన్‌గా ఉంటుందేమో ఫ్రైడే అని చెప్పి అనుకుంటున్నాననమాట. సో, ఇదైతే ఇలా జరిగిందండి ఈరోజు ఎపిసోడ్. మీకైతే నా రివ్యూ నచ్చితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. అసలు కొంతమంది అయితే ఫుల్ చూడట్లేదండి. దయచేసి ఒక థమ్స్ అప్ అయితే ఇస్తే కాస్త రీచ్ వస్తుంది. కాస్త మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరకొస్తాం. బాయ్ అండి.